హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారాన్ని చూసేద్దాం. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్, ఫ్రై, కూర లాంటివి కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా తిన్న కొద్దీ తినాలి అనిపించేలా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారాన్ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని నేనైతే ఇలా ఒక్క దొండకాయల్లో 4 ముక్కలు వచ్చే విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన విధంగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి, అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుతూ ఈ దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దొండకాయ ముక్కలు చక్కగా నూనెలో మగ్గే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు మగ్గేలోపు ఇందులోకి కావలసిన ఉల్లికారాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు వేసి ఇవి కొంచెం వేపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 10-12 వరకు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే 2 రెబ్బలంత చింతపండుని వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కచ్చపచ్చగా ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దొండకాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లి ముద్దను వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఒకవేళ ఈ ఆయిల్ సరిపోలేదనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ దొండకాయ ముక్కలు ఉల్లికారం చక్కగా ఫ్రై అయ్యి దగ్గర పడిన తర్వాత కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచికరమైన దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది ఉల్లికారంతో చేసాం కాబట్టి ఇది చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి మీరు ఇంట్లో ఈ స్టైల్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.